యేసు ప్రభుని స్తుతించుట ఎంతో ఎంతో మంచిది. ఎంతో గొప్ప రక్షణనిచ్చి వింతైన జనముగా మము చేసేను. ఎంతో గొప్ప రక్షణనిచ్చి వింతైన జనముగా మము చేసేను. హల్లెలూయా 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 హల్లెలూయా. యేసు ప్రభుని స్తుతించుట ఎంతో ఎంతో మంచిది. ఉన్నత దుర్గము రక్షణ శృంగము రక్షించువాడు మన దేవుడు. ఉన్నత దుర్గము రక్షణ శృంగము రక్షించువాడు మన దేవుడు. హల్లెలూయా 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 హల్లెలూయా. యేసు ప్రభుని స్తుతించుట ఎంతో చిది. అతి సుందరుడు అందరిలోన అతి కాంక్షణీయుడు అతి ప్రియుడు. అతి సుందరుడు అందరిలోన అతి కాంక్షణీయుడు అతి ప్రియుడు. హల్లెలూయా 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 హల్లెలూయా. యేసు ప్రభుని స్తుతించుట ఎంతో ఎంతో మంచిది. రాత్రింబవళ్ళు వేనోళ్లతోనూ స్తుతించుటయే బహు మంచిది. రాత్రింబవళ్ళు వేనోళ్లతోనూ స్తుతించుటయే బహు మంచిది. హల్లెలూయా 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 హల్లెలూయా. యేసు ప్రభుని స్తుతించుట ఎంతో ఎంతో మంచిది. యేసు ప్రభుని స్తుతించుట ఎంతో ఎంతో మంచిది. యేసు ప్రభుని స్తుతించుట ఎంతో ఎంతో మంచిది. 4 నాలుగో పాట. స్తోత్రము యేసునాదా నీకు సదా స్తోత్రము యేసునాదా. స్తోత్రము యేసునాదా నీకు సదా స్తోత్రము యేసునాదా. స్తోత్రము చెల్లింతుము నీదు దాసులము పిత్రపుత్రాత్మలకు. స్తోత్రము చెల్లింతుము నీదు దాసులము పిత్రపుత్రాత్మలకు. స్తోత్రము యేసునాదా నీకు సదా స్తోత్రము యేసునాదా. స్తోత్రము యేసునాదా నీకు సదా స్తోత్రము యేసునాదా. నేడు నీదు నామమందు మేము చేరి స్తుతించునట్లు. నేడు నీదు నామమందు మేము చేరి స్తుతించునట్లు. చేసిన కృపకై నీకే నిరతము స్తోత్రము చేసేదాము. చేసిన కృపకై నీకే నిరతము స్తోత్రము చేసేదాము. స్తోత్రము యేసునాదా నీకు సదా స్తోత్రము యేసునాదా. స్తోత్రము చెల్లింతుము నీదు దాసులము పిత్రపుత్రాత్మలకు. నీదు రక్తధారచే కలిగిన సజీవ నవ మార్గము. నీదు రక్తధారచే
కలిగిన సజీవ నవ మార్గము. దాసులము తండ్రి సన్నిధి చేరాను నిత్యము స్వాతంత్ర్యము. దాసులము తండ్రి సన్నిధి చేరాను నిత్యము స్వాతంత్ర్యము. స్తోత్రము యేసునాదా నీకు సదా స్తోత్రము యేసునాదా. స్తోత్రము చెల్లింతుము నీదు దాసులము పిత్రపుత్రాత్మలకు. ఇట్టి ప్రభావమైన పదవిని పురుగుల మగుమాకు. ఇట్టి ప్రభావమైన పదవిని పురుగుల మగుమాకు. ఇంత దయా తోడ ఇచ్చిన కృపమాకెంతయో ఆశ్చర్యము. ఇంత దయా తోడ ఇచ్చిన కృపమాకెంతయో ఆశ్చర్యము. స్తోత్రము యేసునాదా నీకు సదా స్తోత్రము యేసునాదా. స్తోత్రము చెల్లింతుము నీదు దాసులము పిత్రపుత్రాత్మలకు. దూతల సైన్యములు శృంగార గీతములనెప్పుడు. దూతల సైన్యములు శృంగార గీతములనెప్పుడు. రాజాది రాజా నీకు స్తుతులు పాడుచు ఆర్భాటించుచుందురు. రాజాది రాజా నీకే స్తుతులు పాడుచు ఆర్భాటించుచుందురు. స్తోత్రము యేసునాదా నీకు సదా స్తోత్రము యేసునాదా. స్తోత్రము చెల్లింతుము నీదు దాసులము పుత్రాత్మలకు. నీవు తప్ప మాకు పరమందున వేరెవారు కలరు. నీవు తప్ప మాకు పరమందున వేరెవ్వారు కలరు. ఇద్దరయందు నీవు తప్ప మాకు ఆదరణ ఎవ్వరు. ఇద్దరయందు నీవు తప్ప మాకు ఆదరణ ఎవ్వరు. స్తోత్రము యేసునాదా నీకు సదా స్తోత్రము యేసునాదా. స్తోత్రము యేసునాదా నీకు సదా స్తోత్రము యేసునాదా. స్తోత్రము చెల్లింతుము నీదు దాసులము పిత్రపుత్రాత్మలకు. స్తోత్రము చెల్లింతుము నీదు దాసులము పిత్రపుత్రాత్మలకు. స్తోత్రము చెల్లింతుము నీదు దాసులము పిత్రపుత్రాత్మలకు. ఇంకొక చిన్న పాట పాడదాం. నా తోడుగా ఉన్నవాడవి, నా చేయి పట్టి నడుపువాడవు, నా పక్షమున నిలిచివాడవు, నా ధైర్యం నీవే. ఈ లోకంలో మన తోడు ఎవరు ఉండరు, కానీ ప్రభు మనతో ఉంటే అదే మన గొప్ప ధైర్యం. నా తోడుగా ఉన్నవాడివే, నా చెయ్యి పట్టి నడుపు వాడావే. నా తోడుగా ఉన్నవాడావే, నా చెయ్యి పట్టి నడుపు వాడావే. నా పక్షమున నిలుచువాడావే, నా పక్షమున నిలుచువాడావే. నా ధైర్యము నీవే యేసయ్యా, నా ధైర్యము నీవే యేసయ్యా. యేసయ్యా 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 యేసయ్యా. కృతజ్ఞతాస్తుతులు నీకేనయ్యా, కృతజ్ఞతాస్తుతులు నీకేనయ్యా. నా తోడుగా ఉన్నవాడవే, నా చెయ్యి పట్టి నడుపు వాడవే. నా అనువారు నాకు దూరమైన, నా తల్లిదండ్రులే నా చెయ్యి విడిచినా. నా అనువారు నాకు దూరమైన, నా తల్లిదండ్రులే నా చెయ్యి విడిచినా. ఏ క్షణమైనా నన్ను విడవకుండా ఆ ఆ ఆ
క్షణమైన నన్ను విడవకుండా నీ ప్రేమతో నన్ను హత్తుకొంటివే, నీ ప్రేమతో నన్ను హత్తుకొంటివే, నా తోడుగా ఉన్నవాడవే, నా చెయ్యి పట్టి నడుపు వాడవే. నా పాదములు జారిన వేళ నీ కృపతో నన్ను ఆదుకొంటివే, నా పాదములు జారిన వేళ నీ కృపతో నన్ను ఆదుకొంటివే. నీ ఎడమ చేయి నా తల క్రింద ఉంచి ఆ ఆ ఆ నీ ఎడమ చేయి నా తల క్రింద ఉంచి నీ కుడి చేతితో నన్ను హత్తుకొంటివే, నీ కుడి చేతితో నన్ను హత్తుకొంటివే, నా తోడుగా ఉన్నవాడవే, నా చెయ్యి పట్టి నడుపు వాడవే, నా తోడుగా ఉన్నవాడవే, నా చెయ్యి పట్టి నడుపు వాడవే. హృదయము పగిలి వేదనలోన కన్నీరు పొంగే పరిస్థితులలో, హృదయము పగిలి వేదనలోన కన్నీరు పొంగే పరిస్థితులలో ఒడిలో చేర్చి ఓదార్చువాడా ఆ ఆ ఆ ఒడిలో చేర్చి ఓదార్చువాడా, కన్నీరు తుడిచిన కన్న తండ్రివే, కన్నీరు తుడిచిన కన్న తండ్రివే, నా తోడుగా ఉన్నవాడవే, నా చెయ్యి పట్టి నడుపు వాడవే, నా తోడుగా ఉన్నవాడవే, నా చెయ్యి పట్టి నడుపు వాడవే, నా పక్షమున నిల్చువాడవే, నా పక్షమున నిల్చువాడవే, నా ధైర్యము నీవే యేసయ్యా, నా ధైర్యము నీవే యేసయ్యా, యేసయ్యా 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 యేసయ్యా, కృతజ్ఞత స్తుతులు నీకేనయ్యా, కృతజ్ఞత స్తుతులు నీకేనయ్యా, నా తోడుగా ఉన్నవాడవే, నా చెయ్యి పట్టి నడుపు వాడవే, నా తోడుగా ఉన్నవాడవే, నడుపు వాడవే. తోడుగా ఉండేవాడు ఈ సంవత్సరం అంతా. దయగలిగిన తండ్రి మన తోడుగా ఉండి మన పక్షముగా ఉండి ఆ ప్రియప్రభే మనల్ని ఉన్నతముగా నిలబెట్టి నడిపించును గాక. పోయిన వారం ఏ వాక్యం విన్నాం? అమ్మా ఓడలోకి ఎక్కడమా? ఓకే ఓకే ఓకే. నోవహు ఓడ అంతేనా? ఓకే ఓకే, వెరీ గుడ్, బాగా చెప్పింది. నోవహు దినములు ఎలా ఉన్నాయో మనిషి కుమారుని దినాలు అలాగే ఉంటాయి. నోవహు దినాలు ఎలా ఉన్నాయి? దేవుడే ఓడని ఎంత చెప్పినా ప్రజలు వినకపోతే దేవుడే ఓడ తలుపు ఎలా మూసాడో విన్నాం. ఓకే ఓకే, ప్రార్థన చేసుకుందాం. నువ్వు చెప్పట్లేదయ్యా, చెప్పాలి. ఏ విన్నావో చెప్పాలి కదా. సరే, ప్రార్థన చేద్దాం. ప్రేరేపించబడిన ఒక్కరు ప్రార్థన చేయండి. మిగిలిన వాక్యం కొరకు హృదయాలు సిద్ధం చేసుకుందాం.
తాము చేసేదం. నా యేసు ప్రభా, నీ పాద సన్నిధిలో చేరి మొరపెట్టి కూడా మాకు మీరు ఇచ్చిన నీ సమయాన్ని బట్టి వందనాలయ్యా. ఎలాగా మమ్మల్ని మీరు ప్రేమించి సజీవ లెక్కలో ఉంచి కాపాడుచు నేను అడుగునా నేను మమ్మల్ని నడిపిస్తూ మీ వాకులిచ్చి దిద్దుతూ వస్తున్నందుకు వందనాలు ప్రభా. వింటము కాదు, నీ కొరకు బ్రతకటం నేర్పండి. ఇదిని ప్రత్యేకంగా మాకు కావలసిన వాకులిచ్చి సర్వసత్యములోనికి మమ్మల్ని నడిపించు. ప్రతి నిద్రాత్మ, చీకటాత్మ, అలరాత్మ, దురాత్మ క్రియలు యేసు నామములో బంధిస్తున్నా. శక్తి చేత, బలం చేత కానీ కార్యాలు నా ఆత్మ ద్వారా అవుతాయని మీరు చెప్పారు. మీరే మీ ఆత్మ ద్వారా మీ కార్యాలు మా మధ్య జరిగించు. ఇదిని ప్రత్యేకంగా మాతో మాట్లాడు. ఇంకా ఆలయం బిడ్డలు చాలామంది ఉన్నారు, వారితో కూడా మీరు మాట్లాడు. మీ సన్నిధి మాతో ఉంచమని, ఇది మాకు కావాల్సిన వాకులు ఇమ్మని యేసునామమున అడుగుచున్నాం తండ్రి, ఆమెన్, ఆమెన్. మనందరం లేచి నిలబడి దేవుని జీవాత్మ నా మీదికి రమ్ము పాడిన తర్వాత దేవుని వాక్యం ధ్యానం చేసుకుందాం. దేవుని జీవాత్మానా మీదికి రామో, దేవుని జీవాత్మానా మీదికి రామో. విరాచు వాంచు మాలాచు నింపు దేవుని జీవాత్మానా మీదికి రామో. జీవాత్మని దేవా, మా మీదికి రండి, మమ్మల్ని విరవండి, వంచండి, మలచండి, మీ ఆత్మతో నింపండి. మీ ఆత్మతో లేనిది ఏది మా జీవితంలో ఉండనివ్వద్దు ప్రభా. ప్రభా, మీరు ఖచ్చితంగా మీ ఆత్మతో మిమ్మల్ని నమ్మిన వారిని నింపుతావు కాబట్టి దయగలిగిన తండ్రి, నైనా మీ ఆత్మతో మాత్రమే మమ్మల్ని నింపి నడిపించము. ఈ దినం ప్రత్యేకంగా మాతో మాట్లాడండి. బహుబలహీనుడిని,
నేను ఎంతో బలహీనుడిగా మీ సన్నిధిలో ఉన్నాను. బలహీన సమయంలో బలమిచ్చేది మీరు ప్రభువా. దయతో నా బలహీనత నుండి విడిపించి తగిన బలమును, ఆరోగ్యము, శక్తి మీరు దయచేసి ఈ వాక్కుల ద్వారా మీరే మీ నామాన్ని గణపరచుకోమని, ఘనత, మహిమ, ప్రభావాలు మీరు పొందుకోమని యేసునామమున అడుగుచున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్. దయతో కూర్చోనండి. దేవుని వాక్యంలో నుండి మత్తయి సువార్త 2వ అధ్యాయము 12వ వచనం. మత్తయి సువార్త 2వ అధ్యాయము 12వ వచనంలో, తరువాత హేరోదు నొద్దకు వెళ్ళవద్దని స్వప్నమందు దేవుని చేత బోధించబడిన వారై వారు మరి ఒక మార్గమున తమ దేశమునకు తిరిగి వెళ్ళిరి. యేసుప్రభు ఈ వాక్యం యొక్క సత్యాలు మాకు తెలియజేసి మమ్మల్ని సర్వసత్యంలోకి నడిపించమని లైవ్లో కూడా నీ వాక్కులు వెళుతున్నాయి ప్రభా. ప్రజలతో కూడా మీరు మాట్లాడండి, ప్రజల హృదయాలు మీరు తెరవండి, మీ సన్నిధి మాతో ఉంచి మమ్మల్ని నడిపించమని యేసును నడుచున్నాము తండ్రి. ఆమేన్. ఈ వాక్య భాగాన్ని మనం చూస్తుంటే ప్రభు దూత జ్ఞానులకు ప్రత్యక్షమై చెప్పిన మాటలు కనిపిస్తున్నాయి. ప్రభు దగ్గరికి వచ్చిన ప్రతి ఒక్కరూ అదే దారిలో, అదే జీవితంలో వెళ్ళరు. ప్రభుని నమ్మి ప్రభు దగ్గరికి వచ్చిన వారు, ప్రభు వాక్యం విన్నవారు పాత దారి, పాత మాటలు, పాత ఆలోచనలు ఉండవు. దారి మారుతుంది. ఇక్కడ చూస్తుంటే లోకరక్షకుడు జన్మించారు. జన్మించిన తర్వాత తూర్పువైపు నక్షత్రాన్ని చూశారు ఆ గొప్ప జ్ఞానులు. ఆ నక్షత్రము కదులుతూ ఉన్నటువంటి నక్షత్రము, అది దారి చూపుతుంది. జ్ఞానులైన వారు, చాలా ఉన్నతమైన విద్య చదివిన వారు, ఖగోళ శాస్త్రాన్ని ధ్యానించిన వారు ఆ నక్షత్రాన్ని చూస్తే చాలా ప్రకాశమానంగా ఉంది, అలాగే ఉండటం లేదు, నడుస్తూ ఉంది, కదులుతూ ఉంది. ఇది కదులుతూ ఉంది అంటే ఎవరో చాలా గొప్ప మహానుభావుడు పుట్టాడు, ఆయన మనం ఖచ్చితంగా చూడాల్సిందే అని బయలుదేరారు. వారు తూర్పు దేశం నుండి 100 కిలోమీటర్ల ప్రయాణం చేస్తూ యెరూషలేముకు వచ్చారు. యెరూషలేముకు వచ్చిన తర్వాత ఈ రాజు భవనంలో జన్మించాడు కదా అనుకొని హేరోదు రాజు దగ్గరికి వచ్చారు. హేరోదు రాజు దగ్గరికి వచ్చి వారు అంటున్నారు, 2వ అధ్యాయము 1వ వచనంలో, హేరోదు రాజైన హేరోదు దినములందు యోదయ దేశ బెత్లెహేములో యేసు పుట్టిన పిమ్మట ఇదిగో తూర్పు దేశపు జ్ఞానులు యెరూషలేమునకు వచ్చి యూదుల రాజుగా పుట్టినవాడు ఎక్కడ ఉన్నాడు? తూర్పు దిక్కున మేము ఆయన నక్షత్రము చూచి ఆయనను పూజింపవచ్చాము అని చెప్తున్నారు. హేరోదు ఆ విషయాన్ని విన్నాడు, ఆ సంగతి అంతా విన్నాడు. కలవరం అతనితో వారు పడ్డారు. హేరోదు అంటే వీరుని ముఖం కలవాడు అని అర్థం. వీరుడిగా ఉండాలి. ఇతను యాక్చువల్గా యూదుడు కాదు, ఎఫ్రాయిమీయుడు. కానీ ఆ దినాలలో రోమీలతో కలిసి స్నేహము చేస్తూ వారి మన్ననలు పొందినటువంటి వాడు. వారి మన్ననలు పొంది రాజ్యాన్ని వారి తండ్రి ద్వారా పొందుకున్నవాడు. ఇతని జీవితంలో మంచి నేర్పరి, యుద్ధవీరుడు, అలాగే మంచి కట్టడాలు విషయమైనటువంటి జ్ఞానం కలిగిన వాడు. యెరూషలేం మందిరం పడిపోతే మరలా అతనే కట్టాడు. మంచి శిల్పాలు కూడా ఆ యొక్క దేశంలో నిర్మించబడటానికి సహాయపడినవాడు. అలాగే ఎన్నో కట్టడాలు కట్టించాడు, ఆనకట్టలు కట్టించాడు, ఎన్నో విధాలుగా ఉన్నవాడు. కానీ ఇతనికి రాజ్యకాంక్ష ఎక్కువ. తన తొలి దినాల్లోనే భార్య గర్భవతి అయితే పెద్ద అయిపోతాడు వీడు ఇప్పుడే పుడితే, కాబట్టి నా రాజ్యం నేను కొంతకాలం పాలించాలి అని తన భార్య గర్భాన్ని తొక్కి గర్భంలో బిడ్డని చంపినవాడు. ఇంత బహు నరహంతకుడు. ఇతని జీవితం చూస్తుంటే బహు గర్విష్ఠుడు, ఈర్ష్య, అనుమానము, ద్వేషము, కపటము, స్వార్థముతో నిండిపోయినటువంటి మనసు కలిగినటువంటి వాడు. ఇతని జీవితం చూస్తుంటే నరహంతకుడు. ఇటువంటి వాడు హేరోదు. ఇతని దినాలలో అధికారం ఉన్నవాడు. ఇతని దినాలలో జ్ఞానులు ఆయన దగ్గరికి వచ్చారు. యూదుల రాజుగా పుట్టినవాడు ఎక్కడ ఉన్నాడని అడిగినప్పుడు
రాజుతో ఉన్నవారు కలవరపడ్డారు. ఆ తర్వాత బైబిల్లో పెద్దల ద్వారా, అలాగే శాస్త్రుల ద్వారా, పరిచయాల ద్వారా, ప్రధాన యాజకుల ద్వారా తెలుసుకున్నారు. బెత్లెహేములోనే పుడతాడు అని తెలుసుకున్నటువంటి హేరోదు ఆ యొక్క జ్ఞానులు, ఆ యొక్క ప్రధాన యాజకులు, శాస్త్రులు ఎక్కడ యూదుల రాజు పుడతాడో ప్రవచనాల్లో చదివి వినిపిస్తారు. మీకా 5:2 యోధా దేశ బెత్లెహేమా, నీ యోధా ప్రధానులు ఎంత మాత్రం అల్పమైన దానవు కావు, ఇశ్రాయేలు అని నా ప్రజలను పాలించేవాడు నీలో నుండే వస్తాడు అని ఆ భాగం చదివిన తర్వాత జ్ఞానుల దగ్గరికి రహస్యంగా మీరు వెళ్ళి విచారించండి, జాగ్రత్తగా తెలుసుకోండి, నాకు కూడా కబురు చెయ్యండి, నేను కూడా ఆ రాజుని పూజిస్తాను అని వారికి వర్తమానం చెప్పి పంపించేశాడు. ఆ తర్వాత ఈ జ్ఞానులు బయటికి రావటము, మరలా పైకి చూస్తూ ఉంటే ఈ నక్షత్రం కదులుతూ ఉంది. కదులుతూ 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 రక్షకుడు ఉన్న స్థలానికి వచ్చి ఆగింది. ఆ స్థలానికి వచ్చి ఆగినప్పుడు ఆ స్థలమును చూచినటువంటి వారు ఆ ఇంట్లోనికి వెళ్ళారు, శిశువును చూచారు. జ్ఞానులు ప్రభువును ఒక మార్గం ద్వారా వచ్చారు, ఆరాధించారు. వారు మహా అత్యానంద భరితులయ్యారు. ఎలాగా వర్తమానము తీసుకొని మరలా ఈ యొక్క నక్షత్రాన్ని చూసుకుంటూ వచ్చినటువంటి జ్ఞానులు ముందుగా నడుస్తూ వచ్చినటువంటి నక్షత్రంతో వెంబడించి శిశువు ఉన్న స్థలం దగ్గర ఆగినటువంటి ఆ నక్షత్రాన్ని చూచి ఆ ఇంట్లోనికి వెళ్ళారు, శిశువును చూచారు. తల్లి అయిన మరియను నక్షత్రాన్ని చూచారు, ఇంట్లోనికి వెళ్ళారు, అత్యానంద భరితులయ్యారు. తల్లి అయిన మరియను శిశువును చూచారు, సాగిలపడ్డారు, లోకరక్షకుడిని పూజించారు, పెట్టెలోని తమ హృదయాలు విప్పారు. రక్షకుడి దగ్గరికి వచ్చిన తర్వాత వారి జీవితాలలో మార్పు వచ్చింది. ఇంతకాలం పడిన కష్టమంతా కూడా సింపుల్గా బాధ అంతా తొలగిపోయింది. రక్షకుడిని చూచిన వెంటనే ఆనందం కాదు, ఏ ఆనందం, అత్యానంద భరితులయ్యారు. అత్యానంద భరితులై పెట్టెలు విప్పి బంగారము, సాంబ్రాణి, బోళము కానుకలుగా ఆయనకు సమర్పించారు. బంగారము రాజుకు గుర్తు, దైవత్వానికి గుర్తు. సాంబ్రాణి ప్రార్థనా జీవితానికి గుర్తు, యాజకత్వానికి గుర్తు. బోళము శ్రమలకు గుర్తు, కష్టాలకు గుర్తు, బాధలకు గుర్తు. లోకరక్షకుడు మరణానికి గుర్తు. చనిపోయినప్పుడు బోళము వేస్తూ ఉంటారు, అదొక ద్రవ్యం. ఇలాగా వారు ముందుగానే నీవే రాజువి, నీవే దేవుడివి, 2 మా కొరకు ప్రాణాన్ని బలియాగంగా ఇచ్చే యాజకుడివి నువ్వే. సాంబ్రాణి అంటే ప్రార్థనా జీవితము, మా సమస్యలకు విడుదల ఇచ్చేది నువ్వే. 3వదిగా ముందే వారికి అర్థమైపోయింది, మా కొరకు ప్రాణం పెట్టేవాడివి నీవే. మా కొరకు శ్రమలు పడతావు, మా కొరకు అవమానాలు పడతావు. యేసు ప్రభువు శిష్యులతో ముందే చెప్పాడు, మనము యెరూషలేము వెళ్తున్నాము. మత్తయి సువార్త 17వ అధ్యాయము 22వ వచనం. వారు గలిలయలో సంచరించుచుండగా యేసు, మనుష్య కుమారుడు మనుషుల చేతికి అప్పగించబడబోచున్నాడు, వారు ఆయనను చంపుదురు, 3వ దినమున మరలా లేచును అని యేసు ప్రభు ముందే శిష్యులకు చెప్పాడు. అలాగా 16వ అధ్యాయం 21వ వచనంలో, మత్తయి సువార్త 16వ అధ్యాయము 21వ వచనంలో, అప్పటి నుండి తాను యెరూషలేమునకు వెళ్ళి పెద్దల చేతను, ప్రధాన యాజకుల చేతను, శాస్త్రుల చేతను అనేక హింసలు పొంది చంపబడి 3వ దినములో లేచిన అగత్యమని యేసు తన శిష్యులకు తెలియచేయ మొదలుపెట్టగా, మనిషి కుమారుడు యేసు ప్రభు ఈ లోకంలో ఎలా అవమానాలు పొందబోతున్నాడు, ఎలాగ శ్రమలు పొందబోతున్నాడు, ఎలాగ నిందలు పడబోతున్నాడు. 17వ అధ్యాయము మత్తయి సువార్త.
17వ అధ్యాయము 13వ వచనము 12వ వచనము. మత్తయి సువార్త 17వ అధ్యాయము 12వ వచనంలో, అయినను ఏలియా ఇదివరకే వచ్చెను, వారు అతనిని ఎరుగక తమకిష్టం వచ్చినట్టు అతని ఎట్లా చేసిరి. మనుష్య కుమారుడు కూడా అలాగే వారి చేత శ్రమలు పొందబోచున్నాడు. శ్రమలు పొందబోచున్నాడు, అప్పగించబడబోచున్నాడు, చంపుతారు, 3 దినములు లేస్తాడు. శ్రమలకు గుర్తు బోళము. ముందుగానే వీరికి దేవుని ఆత్మచేత వివేచింపబడ్డవారై, దేవుని ఆత్మచేత నడిపించబడ్డవారై లోకరక్షకుడైన యేసు ప్రభువుని ఆరాధించడానికి వచ్చారు. బంగారము, సామ్రాణి, బోళము అర్పించిన తర్వాత దేవుడు చెప్తున్నాడు, లేదు లేదు జ్ఞానులారా, మీరు వెళ్ళవలసిన దారి ఇది కాదు, మీ దారి మారాలి. పిల్లరా, ఎప్పుడైతే వీరి జీవితాల్లో ప్రభు దగ్గరికి వచ్చారో, ఎందుకు పోతున్న దారి కాదు, వారి దారి మారబడింది. యేసయ్య దగ్గరికి వచ్చాక, యేసయ్య నమ్మిన తర్వాత ఇంకా ఆచారాలు, వ్యవహారాలు ఉంటాయా? యేసయ్య నమ్మిన తర్వాత ఇంకా లోకము, స్నేహితులు ఉంటారా? యేసయ్య నమ్మిన తర్వాత, యేసయ్య మార్గానికి వచ్చాక ఇంకా త్రాగుడు, జూదము, వ్యభిచారము, విగ్రహారాధన ఉంటుందా? యేసయ్య నమ్మేనంటున్నావు, నీ దారి మారాలి, నీ ఆలోచనలు మారాలి, నీ తలంపులు మారాలి, నీ స్వభావం మారాలి, నీ నడక మారాలి, నీ చూపులు మారాలి, నీ పడక మారాలి. యేసయ్య దగ్గరికి వచ్చాక అదే దారిలో వెళ్తావా? లోకస్తుడివా నీవు? దేవుని దగ్గరికి వచ్చి ఇంకా అదే దారిలో వెళ్ళటానికి? దేవుని దూత వీరితో మాట్లాడుతున్నాడు, జ్ఞానులారా, మీరు ఒక దారిలో వచ్చారు, మరలా అదే దారికి మీరు వెళ్ళటానికి వీల్లేదు, దారి మారాలి. ఇక్కడ చూస్తుంటే జ్ఞానులు యేసుని దర్శించడంలో 2 మార్గాలు కనపడుతున్నాయి. ఒకటి ఇంతకు ముందు నడిచిన దారి, రెండవది ఏంటి? మరొక మార్గము. అదేగా 12వ వచనంలో మనం చెప్తుంది, వారు మరి ఒక మార్గమున తమ దేశములకు తిరిగి వెళ్ళిరి. ఇక్కడ చూస్తుంటే ఇంతకు ముందు మార్గం వేరు, మరొక మార్గము వేరు. హేరోదు కపటము కలవాడై, మీరు వెళ్ళి ఆయన ఆరాధించండి, నాకు కూడా వర్తమానము తేండి, నేను కూడా వచ్చి ఆ ప్రభుని ఆరాధిస్తాను అంటున్నాడు. కపటము. హేరోదు దారి, హేరోదు బోధ ఏంటి? తిరిగి రండి. ఏ దారిలో వచ్చావో అదే దారిలో రండి అంటున్నాడు. హేరోదు చెప్తున్నాడు, రాజు చెప్తున్నాడు, మీరు ఏ దారిలో వచ్చారో ఆ దారిలోనే తిరిగి రండి. కానీ యేసయ్య చెప్తున్నాడు, మీరు ఆ దారిలో రాకూడదు, వేరే దారికి వెళ్ళండి. హేరోదు దేవుడి యొక్క బోధ ఏంటి? హేరోదు బోధ ఏమో ఇదే దారిలోకి రండి. దేవుని బోధ ఏంటి? హేరోదు మార్గానికి వెళ్ళొద్దు, హేరోదు వద్దకు వెళ్ళవద్దు. 12వ వచనంలో, మత్తయి సువార్త 2వ అధ్యాయం 12వ వచనంలో దేవుని మార్గం ఏం చెప్తుంది? హేరోదు దగ్గరికి వెళ్ళొద్దు అంటుంది. పాత దారిలో రమ్మనేమో హేరోదు అంటుంటే, దేవుని దూతేమో ఆ దారికి మీరు వెళ్ళవద్దు అంటున్నాడు. ఈ దినాన ప్రభు నీతో మాట్లాడుతున్నాడు. ప్రభు దగ్గరికి వచ్చిన నీవు దారి మారావా? అదే దారిలో ఉన్నావా? అదే దారిలో ఉంటే నీ కుటుంబము, నీ జీవితము ప్రమాదంలో ఉంటుంది. హేరోదు యొక్క బోధ ఏం చేస్తుంది? తిరిగి రండి, ఇక్కడికే రండి అంటుంది. దేవుని బోధేమో ఆ దారి వద్దు, అది కపటము, ప్రమాదము. ఆ దారి లోకము, ఆ దారి విశాలము. ఆ దారికి వెళ్ళేవాళ్ళు చాలామంది వెళ్తారు. మత్తయి సువార్త, జాగ్రత్తగా ఈ వచనాలు చూద్దాము. 7వ అధ్యాయము 13వ వచనం. ఇరుకు ద్వారమున ప్రవేశించండి, నాశనమునకు పోవు ద్వారము వెడల్పును, ఆ దారి విశాలమైనది, చాలా విశాలమై ఉన్నది, దాని ద్వారా ప్రవేశించేవారు అనేకులు. జీవానికి పోయే ద్వారం ఇరుకు, ఆ దారి చాలా సంకుచితం, అంటే ఇంకా ఇరుకు అయిపోతూ ఉంటుంది. లూకా డాక్టర్ దాన్ని కనుగొని వారు కొద్దిమంది, కొందరే అంటున్నాడు. ఇరుకు ద్వారంలో ప్రవేశించండి అంటున్నాడు. లూకా ఏమంటాడు? 13వ అధ్యాయంలో 23-24 వచనాల్లో మత్తయి అనే యేసయ్య శిష్యుడు
ఇరుకు ద్వారములో ప్రవేశించండి అంటున్నాడు. నాశనానికి వెళ్ళే ద్వారం వెడల్పు బహు విశాలం అంటున్నాడు. దానిలో అనేకులు వెళ్తారు అంటున్నాడు. జీవానికి పోయే ద్వారం ఇరుకు బహు సంకుచ ఇంకా ఇరుకైపోద్ది, దానిలో వెళ్ళే వాళ్ళు కొద్దిమంది అంటున్నాడు. ఈ లూకా డాక్టర్ ఏం మాట్లాడుతున్నాడో ఈ 13వ అధ్యాయంలో ఆయన చెప్పే మాటలు ఏంటి? 24వ వచనం, ఇరుకు ద్వారమున ప్రవేశింప పోరాడండి. అనేకులు ప్రవేశించాలని చూస్తారు కానీ వారి వలన కాదు. ఇరుకు ద్వారంలో ప్రవేశించ పోరాడండి. ఇది ఒక పోరాటం. వేరే దారిలో వెళ్ళటము, ఆ దారి వెళ్ళటం కాదు. ఆ త్రాగుడు, ఆ లోకము, ఆ అలవాట్లు, ఆ మురికి, ఆ దారిలో కాదు. ఇరుకు ద్వారములో ఇది పోరాటము. అనుదినము పోరాటమే. స్నేహితుల ద్వారా పోరాటం, బంధువుల ద్వారా పోరాటం. ఎందుకంటే వాళ్ళు చెప్పింది మనం చెయ్యం. అందరూ ఇలాగ బ్రతుకుతుంటే మనం ఎందుకు, నువ్వేంటి నొక్కడేంట్రా అంటారు. విగ్రహారాధన వద్దు అన్నాడంట, దేవుడు వద్దు అన్నాడంట. ఏంటంట, విగ్రహాలు పెట్టి తినొద్దు అన్నాడంట ఈ దేవుడు. ఏంటి అదేంటి, మనందరం తింటున్నాం కదా. వీళ్ళొక్కళ్ళే పెద్ద భక్తులా? రకరకాలుగా మాట్లాడే వాళ్ళు ఉంటారు. ఇది ఒక పోరాటము, చాలా కష్టమైనటువంటిది. కానీ కష్టపడిన తర్వాతే సుఖం ఉంటుంది. మనం నిజ మార్గంలో నడుస్తూ కష్టముతో ఇష్టపూర్వకంగా నడిచినప్పుడు సుఖంగా హాయిగా పరలోకం మనం చేరగలము. హేరోదు యొక్క బోధ తిరిగి రండి. యేసయ్య బోధ నిజ దేవుని బోధ. హేరోదు దగ్గరికి వెళ్ళవద్దు. దేవుడు మనతో ఏం మాట్లాడుతున్నాడు? దేవుడు మాట్లాడుతున్నప్పుడు ఆ మాటల ప్రకారం మనం నడిచే మెట్టుందా? హేరోదు బోధలో కపటం ఉంది, లోపల ఒకటి బయట ఒకటి. ఈ జ్ఞానులు తిరిగి వస్తే యేసు ప్రభు ఎక్కడ పుట్టాడో ఎక్కడున్నాడో చెబితే ఆయన చంపేసేవాడు. హేరోదు బోధ కపటమైంది. యేసయ్య బోధ, తండ్రి అయిన దేవుని బోధ యథార్థమైనది. హేరోదు బోధ లోపల ఒకటి బయట ఒకటి. ఈ దినాల్లో మనుషులు ఎంతమంది లోపల ఒకటి పెట్టుకొని బయట ఒకటి మాట్లాడేవారు ఉన్నారు. దేవుని వాక్యం చెప్తుంది యెహెజ్కేలు 33:31. యెహెజ్కేలు గ్రంథము 33వ అధ్యాయము 31వ వచనంలో, నా ప్రజలు రా దగ్గర విధముగా నీ యొద్దకు వచ్చి నా జనులు అయినట్టుగా నీ దగ్గర కూర్చుంటారు, మాటలు వింటారు, వాటిని అనుసరించి నడవరు. ఎంతో ప్రేమ కనపరుస్తారు కానీ నోటితో ఎంతో ప్రేమ. అయ్యగారు వందనాలయ్యా, అమ్మా వందనాలమ్మా, మిమ్మల్ని చూసి చాలా కాలం అయిందమ్మా, ఇన్ని రోజులు మేము చూడకపోతే ఏంటోలా ఉందమ్మా. ఏమో చాలా ప్రేమ కనపరుస్తారు కానీ లాభమును అపేక్షిస్తుంది. వారి హృదయము లాభమును అపేక్షిస్తుంది. దేవుని మందిరానికి వస్తే నాకేమి లాభం, ఈ దారిలో వెళితే నాకేమి లాభం, ఈ దేవుని సేవకుని వెంబడిస్తే నాకేమి లాభం. క్రైస్తవ్యం ఎన్నడూ లాభాల గురించి ఆలోచించదు. రాబోయే శిక్ష ఎలా తప్పించుకోవాలని ఆలోచిస్తుంది. రాబోయే శిక్ష ఎలా తప్పించుకోవాలి అని ఆలోచిస్తుంది. యాత్రికుడు ప్రయాణం చేస్తున్నాడు. పాపభారంతో చాలా నడుము వంగిపోతూ ఉంది. దినదినము ఆ బరువు ఎక్కువైపోయి నిలబడలేక వంగిపోతుంటే ఎవరో చెప్తారు, యెరూషలేము సీయోను కొండ మీదకి వెళితే నీ భారం పోతుంది అని చెప్తారు. అక్కడ సిలువ ఉంటుంది, లోక పాపాలు మోసుకొని పోయిన దేవుని గొర్రెపిల్ల ఉంటాడు, అక్కడికి వెళితే నీ పాపభారం తొలగుతుంది అని చెప్తే అలాగా పాపభారంతో బయలుదేరి వెళుతూ ఉంటాడు. అతనికి ఒకటే ఒక గురి, ఈ భారము నుండి నేను విడిపించబడాలి, ఈ భారము నేను తట్టుకోలేకపోతున్నాను, ఈ బరువు మోయలేకపోతున్నాను, సీయోను కొండ మీదకి వెళ్ళాలంట, అదే నా గురి. అంతే, దాన్ని చూస్తూ అదే దారి వెళ్ళాలని చూస్తుంటే మధ్యలో పరుగున వాళ్ళ ఇలాగ బావమరిది వస్తాడు, అక్క పంపుతుంది, అరే మీ అన్నయ్య వెళ్ళిపోతున్నాడు రా, ఈ భారం మొయ్యలేను అంటున్నాడు రా, చెప్పినా వింటలేదురా, ఈ భారము నేను తట్టుకోలేకపోతున్నాను అంటున్నాడు రా, నన్ను వదిలి ఏమైపోతాడు రా, నేనేమైపోతాను అనుకున్నాడు రా, చెప్పినా అంటలేదురా, వీళ్ళు చెప్పి తీసుకురారా అని ఆ తమ్ముడిని పంపితే ఈ కుర్రవాడు పరుగున బావగారు వెళ్ళే దారి చూసుకుంటూ వెతుక్కుంటూ వెళ్తాడు. వెళుతుంటే ఆ యొక్క బావగారు దగ్గరికి వచ్చేసాడు. ఏంటి బావా, ఏంటి నువ్వు ఏంటి ఇట్లా వెళ్ళిపోతున్నావు, అక్క ఎంత ఏడుస్తుందో తెలుసురా, కానీ నేను ఈ భారాన్ని మోయలేకపోతున్నాను రా, ఇలాగే ఉంటే చనిపోతాను రా, చనిపోతే ఈ భారంతో చనిపోతే నా జీవితం ఎంత నెమ్మది ఉండదురా, కాబట్టి ఈ భారం ఎలాగైనా వదిలించుకోవాలి,
తట్టుకోలేకపోతున్నాను ఆయన చెప్పిన మాటలు విన్నటువంటి బావమరిది, అయితే నాకు కూడా భారం ఉంది బావ, నేను కూడా వస్తాను నీతో పాటు. కొంచెం దూరం ప్రయాణం చేస్తాను. కొంచెం దూరం ప్రయాణం చేయగానే ఒక పెద్ద కాలువ వస్తుంది. ఆ తట్టుకొని వెళ్దాం అనుకునే లోపు ఆ కాలువలో పడిపోయి ఇరుక్కుపోతారు. ఊబిలాగా ఉంటుంది, దిగబడిపోతూ ఉంటుంది. పైగా ఈ బరువు తట్టుకోలేక దిగబడిపోతూ ఉంటాడు, కేకలు పెడతా ఉంటాడు. ఆ తర్వాత బావమరిది కూడా బరువు ఎక్కడ ఇరుక్కుపోతాడు. ఎలాగో తట్టుకొని బయటకు వచ్చిన తర్వాత, నీకు ఒక దండం, నీ యొక్క బరువు వదిలించుకునే స్థలానికి ఒక దండం, బాబోయ్ నేను ఇక ఇరుక్కుపోయాను, ఇలాగైతే ఏమైపోతానని చివరికి బై చెప్పి వెళ్ళిపోతాడు. యాత్రికుడు మాత్రము ఆ దారిలోనే వెళుతూ ఎలాగైనా పాప భారాన్ని వదిలించుకోవాలి, ఈ దారిలో నేను వెళ్ళాలి, యేసయ్య దారిలో వెళ్ళాలి. ఇప్పటికే నేను ఈ దారిలో వచ్చి పాత దారిలోనే ఎంతో నష్టపోయాను, నా దారి మారింది, యేసయ్య దారికి వచ్చేసాను, యేసయ్య దారిలో నాకు నెమ్మది సమాధానం ఉన్నాయి. కాబట్టి ఖచ్చితంగా ఈ భారం నేను వదిలించుకోవాలంటే యేసయ్య దారి మారాను, ఈ దారిలో విడుదల పొందే వరకు వెంబడిస్తానని బయలుదేరాడు. ఈ లోపు అలాగా వెళుతూ ఉండగా కొంతమంది ఎన్నో రకాలుగా ఆధారపరిచే వాళ్ళు ఎదురవుతారు, ఆ తర్వాత బాధ పెట్టేవాళ్ళు ఎదురవుతారు, తర్వాత ఎగతాళి చేసేవాళ్ళు ఎదురవుతారు, నిందించే వాళ్ళు ఎదురవుతారు, కష్టపెట్టేవాళ్ళు ఎదురవుతారు, దేవుడా బరువా వ్యంగ్యంగా మాట్లాడేవాళ్ళు ఎదురవుతారు. ఆ తర్వాత అలాగే వెళుతుండగా దారిలో పెద్ద సింహం మధ్యలో పడుకొని ఉంటుంది. ఆ భయం వచ్చేస్తుంది, ఎలాగో దాన్ని తప్పుకోవాలి, నేను సీయోను అలాగా కొండకి వెళ్ళాలి, నా పాప భారాన్ని విడిపించే స్థలం అది, అక్కడికి వెళ్ళే వరకు నేను మాత్రం విశ్రమించను, సింహమైనా ఏదైనా నేను మాత్రం ఈ దారి తప్పను అన్నాడండి. యేసయ్య దారి ఇది రాజ్యమార్గం, ఈ దారి పరిశుద్ధమైన మార్గం, ఈ దారి అపవిత్రులు వెళ్ళే మార్గం కాదు. దారి మారి యేసయ్య దారికి వచ్చావా, సంతోషము సమాధానాలు నీ జీవితంలో ఉంటాయి. దేవుని వాక్యంలో యెషయా గ్రంథము 38వ అధ్యాయము 5వ వచనంలో దేవుని వాక్యం చెప్పే మాటలు ఏంటి? అక్కడ దుఃఖము నిట్టూర్పు లేని మార్గము, మహా ఆనందము వారి తలల మీదుగా వెళ్ళేది, నిత్య ఆనందం ఉండే మార్గం. ఈ దినాల్లో ఎంతమంది లోక మార్గం, కొంచెం కాలం ఉండే ఆనందం ఉండే మార్గానికి వెళ్ళి వారి జీవితాన్ని వారి కుటుంబాలను కూల్చుకుంటున్నారు. త్రాగుడు మార్గము, చెడు స్నేహాల మార్గము, జోదపు మార్గము, వ్యభిచార మార్గము, వేశ్యల మార్గము, విగ్రహారాధనతో కూడిన మార్గము, గర్వపు మార్గము, ఎన్ని ధనాశతో నిండిన మార్గము. ఈ దారిలో వెళితే నీ జీవితము నష్టమే, కష్టమే, అపాయమే. యేసు ప్రభు చెప్తున్నాడు, నో 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 నో. హేరోదు చెప్పినట్టుగా ఆ దారిలో వెళితే నీకు ప్రమాదం ఉంది. ఇదిగో జ్ఞానులారా, మీరు జ్ఞానము కలిగిన వారు అనుకున్నాము, కానీ హేరోదు చెప్పిన మాట విని వెళ్ళొద్దు, ఈ దారి మారండి అని చెప్పాడండి. ఈ దారిలో వెళ్ళొద్దు, దారి మారండి, హేరోదు బోధ వద్దు, హేరోదు బోధకు వెళ్ళొద్దు అని దేవుని వాక్యం చెప్పింది. హేరోదు ఏమో తిరిగి నా దగ్గరికి రండి అంటున్నాడు, దేవుడేమో హేరోదు దారికి వెళ్ళొద్దు అంటున్నాడు. దేవుని వాక్యం నీకు చెప్తుంది ఎవరికి శ్రమ, ఎవరికి దుఃఖము. సామెతలు 23వ అధ్యాయము 23 నుండి చదువుకుంటే, ఎవరికి శ్రమ, ఎవరికి దుఃఖము, ఎవరికి హేతులేని గాయాలు, ఎవరికి మంద దృష్టి, ద్రాక్షరసం చేత పొద్దుపుచ్చు వారికే కదా. గిన్నెలో ద్రాక్షరసము తల మెరుస్తున్నప్పుడు, ఆ రుచిగా నీకు అనిపిస్తున్నప్పుడు తల ఎలాగ దాని వైపు చూడొద్దు. పిమ్మడి సర్పవలే కరుస్తుంది, కట్లపాము వలే కాటు వేస్తుంది, విపరీతమైనవి నీ కళ్ళ కనపడతాయి, వెర్రోడిగా మాట్లాడతావు.
త్రాగుడు దారి నీకు అపాయకరమైన దారి. ఎంతమంది ఈ దారిలో వెళ్ళి తమ జీవితాలను నాశనం చేసుకుంటున్నారు. దేవుని వాక్యం నీతో మాట్లాడుతుంది. ప్రియమైన సహోదరి సహోదరుడా, ఎక్కడున్నావు? నువ్వు ఏ దారిలో ఉన్నావు? దారిగా ఉన్న రాజ్య మార్గం వేసే మార్గంలో ఉన్నావా, లేక నీ ఇష్టమైన దారిలోనే వెళ్ళి అపాయం తెచ్చుకొని నష్టపోతావా? యేసయ్య దారి విమోచించిన దారి, యేసయ్య దారి పరిశుద్ధమైన దారి. హేరోదు మార్గము మోసము, అబద్ధము, హాని, కపటము, కీడు, నష్టము, హత్య నడిపించే మార్గం. హేరోదు మార్గము ఎంత దుఃఖకరమైందో చూడండి. దుఃఖము, కష్టము, నష్టము, అపాయము, వేషధారణ, కపటము, చివరిగా హత్య, మరణాన్ని తీసుకొని వెళ్ళే మార్గము. ఎంతమంది సాతాను మార్గము, దీనికి నాయకుడు సాతాను. హేరోదు దారిలో వెళ్ళేవారు సాతాను చేత నడిపించబడతారు. ఎలాగా? అందుకని దేవుడు చెప్తున్నాడు, హేరోదు దారిలో మీరు వెళ్ళొద్దు అని చెప్తున్నాడు. ఆ మోసములో పడొద్దు, అబద్ధంలో పడొద్దు, హాని చేసే స్థలంలో పడొద్దు, నష్టపరిచే స్థలంలోకి వెళ్ళొద్దు, చంపే స్థలానికి వెళ్ళొద్దు అని దేవుడి వాక్యం చెప్తుంది. ఈ దినాలలో ఎంతమంది దేవుని వాక్యం వింటూ కూడా సాతాను దారులకు వెళ్ళి వారి కుటుంబాలను కూల్చుకుంటున్నారో చూస్తున్నాం. రోమిలకు రాయబడిన పత్రిక 3వ అధ్యాయము దేవుని వాక్యం ఏం చెప్తుందో చూద్దాం. 13వ వచనం, రోమా 3:13. దేవుని వాక్యం మాట్లాడుతున్న మాటలు మనం చూస్తున్నాము. వారి గొంతుక తెరచిన సమాధి, మోసం చేస్తారు. సర్ప విషం వారి పెదవుల కింద ఉంది. వారి నోటి నిండా చెప్పించడము, పగ ఉన్నాయి. రక్తము చిందించడానికి వారి కాళ్ళు పరిగెడతాయి. నాశనము, నష్టము వారి దారిలో ఉంది. శాంతి మార్గము, శాంతి అంటే వాళ్ళకి తెలియదు. వారి కన్నులు ఎదురు దేవుడు భయమే లేదు. ఇది సాతాను యొక్క మార్గం. సాతాను యొక్క మార్గము ఇదే. ఎంతమంది వారి నోర్లు, వారి పెదవులు, వారి జీవితములు ఇతరులు నష్టం పట్టడము, రక్తము చిందించటము, నాశనము, నష్టము ఉండే మార్గము హేరోదు యొక్క మార్గం. 2 పేతురు జాగ్రత్తగా వచ్చిన చదువు 2వ అధ్యాయము 15వ వచనంలో ఏ మార్గము ఇది? తిన్నని మార్గాన్ని విడిచి బేయేరు కుమారుడైన బిలాము నడిచిన మార్గాన్ని బట్టి ఏంటంట? తిన్నని మార్గము. తిన్నని మార్గాన్ని వదిలేశారు. తిన్నని మార్గము విడచి అన్నాయేసుని మరచి ఎన్నాళ్ళు పాపములో, ఎన్నాళ్ళు పాపములో ఈదులాడుచునుండెదవు. భయమేలా జనులారా, ప్రియ రక్ష కొన్ని చేర. తిన్నని మార్గాన్ని వదిలేసావు. ఇక్కడ ఏంటంటే ఈయన జీవితం ఎలా ఉందంట? తిన్నని మార్గం విడిచిన బేయేరు కుమారుడైన బిలాము పోయిన మార్గాన్ని బట్టి త్రోవ తప్పిపోయిరి. ఎంతమంది దారి తప్పిపోతున్నారు. ఎవరు? వీరికి ఏమిటి అవుతుంది? వీరికి ఏమవుతుంది? యోధా 11వ వచనంలో వీరికి ఏమని ఉందో దేవుని వాక్యం చెప్తుందో చూడండి. ఎలాంటి కష్టాలు వీరికి, అయ్యో వారికి శ్రమ. కయ్యను నడిచిన మార్గంలో నడిచిరి, బహుమానము పొందాలని బిలాము నడిచిన మార్గంలో నడిచిరి. కోరవ చేసినట్టు తిరస్కారం చేసి నశించిన. అయ్యో అంటే ఎంత బాధ, శ్రమ. బహుమానాలు పొందాలని నడిచిన మార్గము బిలాము మార్గము. ధనాపేక్షతో నిండిన మార్గము బిలాము మార్గం. యేసయ్య హేరోదు మార్గము కపటంతో నిండిన మార్గము. అవమానాలు, అనుమానము, అపవిత్రత, ఎలాగ వేషధారణ, నష్టముతో, హత్యతో నిండిన మార్గం. యేసయ్య మార్గం దేవుడి మార్గము. దేవుడి మార్గం ఏంటో తెలిసినా శాంతి, సమాధానము, నెమ్మది, ఆరోగ్యము, భద్రత. దేవుడి మార్గము శాంతి, సమాధానాలు, ఆరోగ్యము, భద్రత, నెమ్మది, విడుదల ఉన్న మార్గం యేసయ్య మార్గం.
ఈ దినాల్లో ఎంతమంది ఆదరణ లేక, నెమ్మది లేక, సమాధానం లేక కొట్టుకులాడుతున్నారు. దేవుని వాక్యం చెప్తుంది, ఇర్మీయా గ్రంథము 6వ అధ్యాయము 16వ వచనము. దేవుని వాక్యం ఏం చెప్తుంది? ఇర్మీయా 6:16, మార్గంలో నిలబడి చూడండి, పురాతన మార్గాల గురించి విచారించండి, మేలుకరమైన మార్గం ఏది అని అడిగి అందులో నడవండి, అప్పుడు మీకు నెమ్మది. మార్గంలో నిలబడండి, పురాతన మార్గాల గురించి విచారించండి, మేలుకరమైన మార్గం ఏది? యేసయ్య మార్గం, మేలు చేసేది, దానిలో నడిస్తే మీకు నెమ్మది. ఈ జ్ఞానుల జీవితంలో దేవుడు చెప్తున్నాడు, జ్ఞానులారా, ఈ దారిలో వెళ్ళావంటే మరణం ఉంది, ఈ దారిలో వెళ్ళావంటే దుఃఖం ఉంది. హేరోదు తిరిగి రమ్మన్నాడు కదా, ఆ దారి మీరు వెళితే ఎంతోమందికి నష్టం కలిగిస్తారు, లోకరక్షకుడికి నష్టం కలిగిస్తారు, మీకు మీరు దుఃఖపడతారు, చాలా వేదన, అవమానాలు ఉంటాయి. నో, ఆ దారి వద్దు. దేవుడిలో నువ్వు ఉంటే ఎక్కడ ఉండాలి, ఎలా ఉండాలి, ఏం చేయాలి, ఎలా బ్రతికితే నీకు క్షేమమో దేవుడు నీకు తెలియజేస్తాడు. దేవుని మార్గంలో ఉంటే యెహోవా యందు భయభక్తులు గల వాడు ఎవడో వాడు కోరుకోవలసిన మార్గం ఆయన వారికి బోధిస్తాడు. ఎక్కడ ఉండాలి, ఎక్కడ నిలవాలి, ఎక్కడికి వెళ్ళాలి, ఎక్కడికి వెళ్ళకూడదు. ప్రభు దగ్గరికి వచ్చావు, ప్రభు వాక్యం వింటున్నావు. దేవుని సేవకులు డానియల్ గారు ఉన్న టైంలో దేవుడు చెబుతున్నాడంట, డానియల్, ఈ దారిలో నువ్వు వెళ్ళొద్దు అన్నాడట. ప్రభా, ఈ దారి అయితే షార్ట్ కట్ ప్రభా, ఆ దారి అయితే చాలా దూరం మేము ఆ ఇంటికి వెళ్ళాలి ప్రభా. లేదు లేదు, ఈ దారిలో నువ్వు వెళ్ళొద్దు, లేదు లేదు, నువ్వు ఈ దారికి వెళ్ళొద్దు. ప్రియులారా, దేవుడు చెప్పాడని ఆ దారి మానేశాడు. వేరే దారిని వెళితే, ఈ దారిని వెళ్ళే వాళ్ళందరూ, ఆ దారిలో ఒక వేశ్య ఉందంట, యవనస్తులందరూ, కాలేజీ చదివే పిల్లలందరూ ఆ మోసపు మాటలు పడిపోయి, ఆమెతో పాపాలు పడిపోయి రోగగ్రస్తులైపోయారట. కొంతకాలం అయిపోయిన తర్వాత వారందరూ చాలా రోగిష్ఠులై బలహీనలైపోతే హాస్పిటల్ తీసుకెళ్తే వారికి ఎయిడ్స్ రోగం కనిపించింది. ఏంటి ఇలా ఎందుకు అయ్యింది అని తెలుసుకుంటే, ఆ దారిలో ఒక వేశ్య చేతిలో యవన బిడ్డలందరూ పడి వారి జీవితం పాడు చేసుకున్నారు. ఆ దినాన డానియల్ గారు ఏడ్చాడంట, ప్రభా, ఎంత మంచి దేవుడివి, ఎంతగా నన్ను నీవు నడిపించావు, ఈ దారిలో వెళ్ళి నా జీవితం నాశనం చేసుకోకుండా ఎలా భద్రపరిచావో నీకు వందనాలు అని చెప్పాడట. ప్రియులారా, ప్రభు నీతో ఉంటే, ప్రభువులో నీవు ఉంటే ఎక్కడ నడవాలి, ఎక్కడ నిలవాలి ప్రభు చెప్తాడు. ఒక దినాన ఆయన కాలు అంతా పెనిగిపోయింది, పడ్డారు, కింద పెనిగిపోయింది కాలు. ఇంట్లోనే ఉన్నాడు, ట్రీట్మెంట్ తీసుకో, అలాగా మందు వాడుకుంటే రెస్ట్లో ఉంటే దేవుడు అన్నా అంటే, ఈరోజు నువ్వు వెళ్ళి ఫుట్బాల్ ఆడు అన్నా అంట. ఫుట్బాల్ ఆడు అన్నారట. ఏంటి ప్రభా, నేను నడవలేమని, కాలంతా పెరిగింది, నడవలేకపోతాను, నన్ను ఆడమంటావు? సరే ప్రభా, నువ్వు చెప్పావు, నేను వెళ్తాను, ఆడటానికి వెళితే ఎవరో ఒక ఆయన అడ్డం పడి భయంకర కాలు తొక్కేశాడట. ఆడుతూ ఉంటే నేను కాలు మీద పడి తొక్కాడు, అబ్బా, కాలు అద్దిరిపోయింది, తట్టుకోలేకపోయాడు. ప్రభా అని కేకలు పెట్టాడట. కొంచెంసేపటికి ఆ కాలు సెట్ అయిపోయిందట. నువ్వెంత మంచి దేవుడు అయ్యా, అందుకేనా నన్ను ఎల్లమంది ఈరోజు నువ్వేం చెప్తా తింటానయ్యా అని ఆ దైవజనుడు దేవుడు చెప్పినట్టుగా నడిచాడట. దేవుని దారి యథార్థమైనది. ఆ దారి నీకు భద్రతను, సమాధానాన్ని, సంతోషాన్ని, ఆదరణను, సహాయాన్ని ఇచ్చేది. హేరోదు దారి నీ జీవితాన్ని, కుటుంబాన్ని నష్టపరిచే దారి. ప్రభు దగ్గరికి వచ్చాక వచ్చిన దారిలో నువ్వు మళ్ళీ వెళ్ళవు. ప్రభు దగ్గరికి వచ్చాక వచ్చిన మార్గంలో మళ్ళీ వెళ్ళవు. ఆ స్నేహితులు, పాత మాటలు, పాత అలవాట్లు మళ్ళీ నీకుండవు. దారి మారాలి. మారావా? ప్రభు దగ్గరికి వచ్చానంటున్నావు, దారిగా ఉన్న రాజమార్గానికి వచ్చావా, లేక అదే దారిలో, అదే స్నేహాలు, అదే అలవాట్లలో వెళ్తున్నావా? ప్రభు దగ్గరికి వచ్చాక, ప్రభుని దర్శించాక, అత్యానందభరితులయ్యాక, ఈ అత్యానందంతో నిండినటువంటి జ్ఞానులకి ప్రభు చెప్తున్నాడు, నా దగ్గరికి వచ్చారు, నా మాటలు విన్నారు, నాలో ఉన్న ఆనందాన్ని పొందుకున్నారు, అర్పించారు, ఆరాధించారు, ఆనందాన్ని పొందుకున్నారు, తిరిగి సంతోషంగా మీ గృహాలకు వెళ్ళాలి. మీ గృహాలకు సంతోషంగా వెళ్ళాలంటే పాత దారి కాదు, రూట్ మార్చండి. అయా దారి విశాలమైన దారి, చాలా బాగుంది, అదే దారిలో వెళ్తాం. నో నో నో, దారి మారండి. దేవుడు ఎప్పుడైతే వారికి చెప్పాడో వారు ఏం చేశారట? దేవుని మాట విని ఏం చేశారు?
మరి ఒక మార్గమున తమ దేశములకు తిరిగి వెళ్ళిరి. ఆ దేశంలో ఆనందాన్ని పంచారు. ఈ దినాన ప్రభు నిన్ను ప్రేమించి ఈ నూతన సంవత్సరంలో మొదటి ఆదివారం ఆయన దగ్గర తెచ్చాడు. ఆయన మాటలు విన్నావు. గత సంవత్సరం అంతా నీ ఇష్ట ప్రకారమే నడిచావు. నీ దారి, నీ ఆలోచనలు, నీ మాటలే. ఈ సంవత్సరమైనా దారి మారతావా? బూతులు, కోపము, అసూయ, సోమర్తనం, తిండిపోతనం, అనుమానము, అవిశ్వాసము ఇంకా అవేనా? లేక దారి మారతావా? ప్రభు అంటున్నాడు, మీరు నా దగ్గరికి వచ్చారు, ఈ దారిలో మీరు వెళ్ళకూడదు. పాత ఆలోచనలు కాదు, పాత మాటలు కాదు, పాత స్వభావం కాదు, పాత ప్రజలు కాదు. ప్రభు నిన్ను నూతన సృష్టిగా నేను చేయాలని ఆశించాడు. 2 కొరింథీ 5:17 ఎవరైతే ప్రభులో ఉంటారో వారు నూతన సృష్టి, పాతవి గతించని ఇదిగో క్రొత్తవాయను. ప్రభు నీ జీవితాన్ని క్రొత్తదిగా చేయాలని ఆశపడుతున్నాడు. ప్రభు నీ బ్రతుకును క్రొత్తదిగా చేయాలని ఆశపడుతున్నాడు. ప్రభు నీ జీవితాన్ని విలువైనదిగా చేయాలని ఆశపడుతుంటే పాత దారేనా మరొక దారికి వచ్చావా? అలాగా ఈ యాత్రికుడు వెళుతూ ఉంటే పెద్ద సింహం ఎదురైంది. అయ్యో, ఈ సింహం అడ్డం వచ్చింది ఏంటి అనుకొని అలాగా ప్రార్థన చేస్తూ బెదిరలేదు. నాకేంటి భయం, నేను ప్రభు దారిలోకి వచ్చాను, విడుదల పొందుకోవాలనుకుంటున్నాను, యేసే దారిలో ఉన్నాను, నా పాపము నుండి విడిపించుకోవాలి, పాత దారి వదిలేచ్చాను, కొత్త దారిలో ఉన్నాను, నాకెందుకు భయం అంటూ అలాగా ఆ సింహం పక్కకుండా వెళుతుంటే అంతే గాఢ నిద్రలో ఉందంటది. ఆ తర్వాత వెళ్తూ ఉన్నాడు. ఒక రాత్రి ఒక గృహంలో బస చేయాల్సి వచ్చింది. వారు అవిశ్వాసంతో మాట్లాడుతున్నారు. అతని దర్శనంలో దేవుడు చూపిస్తున్నాడు. భయంకరంగా కిరసనాయిలు, పెట్రోలు పూస్తూ ఉన్నారట, మంట మండుతూ ఉందట. అంటే ఆర్పాల్సిన దాని బదులుగా ఇంకా మంటలు పెంచుతున్నారు. సాతాను దారి ఇది. నన్ను ఎలాగన్నా ఈ దారిని బెదిరించి భయపెట్టి నన్ను ఈ దారి నుండి తొలగించాలని వాడు చూస్తున్నాడు. నో నో, ప్రభు దారిలో ఉన్నాను, ఎంత కష్టమైన ఈ దారి నేను వదలను అని ధైర్యంగా నా ప్రాణం పోయినా సరే అయిపోయే వరకు నేను ఈ దారి వదలను అని గట్టిగా నిలబడిన కొంచెం సేపటికి ఆ పెట్రోల్ ఆగిపోయింది, నీళ్లు పడతా ఉన్నాయి. నువ్వు నిర్ణయించుకున్న దారిని బట్టి, నీ నిర్ణయాన్ని బట్టి ప్రభు నీకు సహాయం చేస్తాడు. అలాగా పెట్రోల్తో మంట మండుతుంటే ఎవరో వెనక నుండి పోస్తూ ఉన్నారట. ఇది మంట మండుతూ ఉందట. అయినా సరే నేను బెదరను, ఈ దారి తప్పను, నా దారి విడుదల పొందుకోవాల్సిన దారిలో ఉన్నా నేను. కొంచెం సేపటికి అతను తీసుకున్న తీర్మానాన్ని బట్టి ఆ తర్వాత నీళ్లు పోయి పట్టడం చూస్తూ ఉన్నాడు. ఆ మంట ఆగిపోయింది. అలా వెళ్ళిపోతూ ఉంటే చివరిగా సిలువ కనిపిస్తుంది. ఎంతో ఆనందంగా ఉంది, కానీ మధ్యలో ఏముంది? పెద్ద లోయ ఉంది. అటేమో సిలువ ఉంది, ఇటేమో ఈ వ్యక్తి ఉన్నాడు, మధ్యలో లోయ ఉంది. చాలా ప్రవాహంగా నీళ్లు ప్రవహిస్తున్నాయి. ఒక పక్కన చూసి వీపు మీద చూస్తే పాప భారం ఉంది. ఈ భారంతో ఈ నది దాటాలా? ఇంత బరువుతో నది దాటి వెళ్తే జారి పడితే లోయలో కొట్టుకుపోతా నేను అనుకుంటుంది ఒక పక్కన భయం. ఈ దారిలో నేను వెళితే జారిపోతే అవతల దూకాలి, దూకటం కొంచెం స్లిప్ అయ్యిందంటే లోయలో పడిపోతాను, కొట్టుకుపోతాను. ఒక ఆత్మ అతను చెప్తుంది, నువ్వు దీనిలో పడితే కొట్టుకుపోతావు. ఒక ఆత్మ అంటే ఇంత దూరం వచ్చావు, రాజ్య మార్గానికి వచ్చావు, విడుదల కావాలా, దుక్కు, నేను నీకు సహాయం చేస్తా. ప్రియులారా, లోయ చూస్తుంటే ఒక పక్కన భయంకర ప్రవాహం. జారి పడ్డా, పైగా మామూలు దూకటం వేరు, మీద బరువు పెట్టుకొని దూకటం వేరు. బరువు వేసుకొని దూకాలంటే చాలా కష్టం, ఎంత దూకలేం. ఒక ఆత్మేమో భయపెడుతుంది, ఒక ఆత్మేమో నేను నీకు తోడున్నా, ధైర్యంగా ఉండు అంటుంది. చివరిగా ధైర్యంగా ఉండని ఆత్మకు లొంగి అలా దూకటం మొదలెట్టగానే హాయిగా ఒడ్డుకు వచ్చేస్తాడు. అలాగా సిలువ దగ్గరికి వెళ్తూ ఉంటాడు. వెళ్తూ ఉండగా ఆ మూట అంతా జారిపోయి కొట్టుకులాడుతుంది, వెళ్ళిపోయింది, దొర్లిపోయింది. ఆ సిలువ దగ్గరికి ఎప్పుడైతే ఈ వ్యక్తి వెళ్ళాడో పాప భారం అంతా దొర్లిపోయింది. రోల్డవే పోయెను పోయెను పోయెను, నా పాప భారం దొర్లిపోయెను. రోల్డవే రోల్డవే రోల్డవే, మై సిన్స్ ఆర్ ఆల్ వాష్డ్ అవే. అన్నీ నా పాప భారాలన్నీ కొట్టుకుపోయినాయి. ప్రభు దగ్గరికి ఎప్పుడైతే వచ్చావో
యేసయ్య దారికి ఎప్పుడైతే వచ్చావో యేసయ్య దారి నిన్ను పరలోకాన్ని చేరుస్తుంది, శాంతి సమాధానాల దగ్గర చేస్తాయి, ఆనందం ఇస్తుంది. జ్ఞానులు ప్రభు దగ్గరికి వచ్చినప్పుడు ఒక దారికి వచ్చారు, ప్రభు నుండి వెళ్ళేటప్పుడు వేరొక దారి దగ్గరికి వెళ్ళారు. ఆ దారి వారిని సంతోషంతో వారి ప్రాంతానికి చేర్చింది. యేసయ్య నమ్మానంటున్నావు, ఏ దారిలో నువ్వు ఉన్నావు? పాత దారా, క్రొత్త దారా? యేసయ్యలోకి వస్తే నూతన సృష్టివి. కాబట్టి ప్రభు దగ్గరికి వచ్చిన మనము ఈ జ్ఞానుల వలె దారి మారదాం, యేసయ్య దారిలో నడుద్దాం. మళ్ళా చదువుదాం యెషయా గ్రంథము 35వ అధ్యాయము 8వ వచనము. దారిగా ఉన్న రాజ్య మార్గం ఏర్పడును, అది పరిశుద్ధ మార్గం అనబడును, అది అపవిత్రులు పోకూడని మార్గము. ఆ మార్గమున వెళ్ళేవారికి ఏర్పరచబడింది. ఆ దారిలో వెళ్ళేవారు మూడులైనా దారి తప్పకుండా ఉంటారు. అక్కడ సింహము, క్రూర జంతువులు ఉండవు, ఎక్కడ అవి కనిపించవు. విమోచించబడిన వారే ఆ దారిలో నడుస్తారు. యెహోవా విమోచించిన వారు పాటలు పాడుతూ సియోనికే వెళ్తారు. పాటలు ఎప్పుడు వస్తాయి? పాటలు ఎప్పుడు వస్తాయి? సంతోషంగా ఉన్నప్పుడు వస్తాయి, ఆనందంగా ఉన్నప్పుడు వస్తాయి. బాధలో ఉన్న వాళ్ళు పాడతారు, ఎవడన్నా సంతోషంగా ఉన్నప్పుడు పాడతారు. వారు ఆ దారిలో సంతోషం ఆనందాలతో పాటలు పాడుకుంటూ సియోనికి తిరిగి వస్తారు. వారి తలలు నిత్య ఆనందం తలల మీద ఉంటుంది. ఆనందము సంతోషము కలవారై వస్తారు. ప్రియులారా, ఎంత విలువైన దారి ఇది. కాబట్టి ప్రభు దారిలో నడుద్దాం. ప్రభువు నిన్ను తెచ్చి దారిలో పెట్టాడు, ప్రభు తెచ్చి క్రొత్త దారిలో పెట్టాడు. సాతాను మళ్ళీ పాత దారిని నీకు చూపిస్తాడు. హేరోదు రండి 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 అని పిలుస్తున్నాడు. దేవుడేమో లేదు, ఆ దారి కపటమైంది, ఆ దారి నష్టపరుస్తుంది, హేరోదు దారికి వెళ్ళొద్దు, సాతాను దారికి వెళ్ళొద్దు అని ప్రభు చెప్తున్నాడు. ప్రభు మాట వింటావా? ఈ నూతన సంవత్సరంలో జ్ఞానుల వలె వచ్చిన దారి కాదు, మరొక దారి యేసయ్య దారిలో నడుద్దాం. శాంతి సమాధానాలు ఆనందము పొందుకుందాం. శాంతి సమాధానాధిపతి స్వంతములో ప్రశాంతనిధి, శాంతి స్వరూప జీవన దీప, శాంతి స్వరూప జీవన దీప, శాంత సువార్తనిధి, సిల్వధర పాపహర శాంతికర. హే ప్రభు యేసు, హే ప్రభు, శాంతి సమాధానాలకు అధిపతి యేసు ప్రభు. ఈ దారిలో వెళ్ళావా? శాంతి సమాధానం, నిత్యము ఆనందము నెమ్మది మన జీవితంలో ఉంటుంది. కాబట్టి జ్ఞానుల వలె దారి మలుదాం, యేసయ్యతో నడుద్దాం, ఆనందాన్ని పొందుకుందాం, ఆనందాన్ని పంచుదాం, పరలోకంలో మన స్థానాన్ని సుస్థిరపరచుకుందాం. అట్టి కృప ప్రియప్రభు మనకు అనుగ్రహించి మన జీవితం ద్వారా ప్రభు అయిన నామాన్ని మహిమపరచుకును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకోండి. ప్రభు చెప్పండి. ప్రభువా, నిజమే ప్రభువా, జ్ఞానులతో మీరు మాట్లాడారు. జ్ఞానులు అదే దారిలో వెళితే హేరోదు విని రక్షకుడిని చంపేవాడు. సాతాను ఎలాగా మాకు నష్టం కలిగించాలని ఇన్ని రకాలుగా ప్రయత్నం చేస్తున్నాడు. ప్రభువా, మా కుటుంబాన్ని నష్టపరచాలి, మా బ్రతుకులు నష్టపరచాలి, మా జీవితాలు నష్టపరచాలి, మాతో ఉన్నవారిని బాధ పెట్టాలని వాడు ఎవరి మృంగాలా అని తిరుగుతుంటే, అయ్యా మీరైతే మా కొరకు ప్రాణం పెట్టావు, అయ్యా మరొక దారికి తీసుకొచ్చావు. యేసయ్య దారి సమాధానం నిలయము, ఆనంద నిలయము, సంతోషము, సమాధానము, తల్ల మీద నిత్యము ఆనందము ఉండే దారి. ఈ యేసయ్య దారిలో నడుస్తూ శాంతి సమాధానాలు పొందుకొని అనేకులకు శాంతి సమాధానములు పంచువారిగా మమ్మల్ని చేయి. విత్తబడిన వాక్యాన్ని ముద్రవై భద్రపరచు, ఫలాలు ఇవ్వండి. మీరే మీ శాంతి సమాధానాలు మాకు దయచేయమని, ఘనత మహిమ ప్రభావాలు మీరు పొందుకోమని, యేసయ్య దారి శ్రేష్టమైన దారిలో నడుస్తూ ఈ దారిలో ఉన్న ఆనందాన్ని మేము పొందుకొని అనేకులు పంచువారిగా మమ్మల్ని చేయండి. ఈ వాక్యాన్ని ముద్ర వేసి భద్రపరచండి. మరొక దిక్కున మరొక దారి గుండా ఆ జ్ఞానులు వెళ్ళినట్టుగా మేము ఉన్నాము. అలాగా ఆ దారి కూడా మేము రూట్ మార్చుకొని నీలో నడిచి నిలిచి అనేకులకు ఈ ఆనందాన్ని ఆశీర్వాదాలు పంచువారుగా చేయమని యేసున నడుచున్నాం తండ్రి. ఆమేన్. ఆమేన్. మనందరం ప్రభు సన్నిధిలో ఉన్నాము.
దేవుని వాక్యం వినే భాగ్యం ప్రభు మనకి ఇచ్చాడు. ప్రభు యొక్క దారిలో మనం నడుద్దాం, ఆయన కొరకు నిలుద్దాం. మా అందరం లేచి నిలబడి 8వ పాట. సైతాను దారి పాతాళము జయించే దారి, సైతానును పాతాళము జయించి వీరత్వము గల దారి. ఆ దారిలో నడుచుకుంటూ జయం పొందుకుందాం. యేసు పరిశుద్ధ నామము నాకు ఎప్పుడు అధిక స్తోత్రమే. ఇహ పరమున మేలైన నామము, శక్తి కలిగినట్టి నామమిది. పరమున మేలైన నామము నామమిది. పరిశుద్ధులు స్తుతించు పరిశుద్ధులు స్తుతించు నామమిది. పరిశుద్ధులు స్తుతించు నామమిది. యేసు పరిశుద్ధ నామము నాకు ఎప్పుడు అధిక స్తోత్రమే. సైతాను పాతాళమును జయించు వీరత్వము కల నామమిది. సైతాను మోను జయించు వీరత్వము కల నామమిది. జయముందేదామోయి నామమున జయముందేదామోయి. నామమున జయముందేదామోయి. నామమున యేసు పరిశుద్ధ నామము నాకు ఎప్పుడు అధిక స్తోత్రమే. నశించు పాపుల రక్షింపలోకమున కీర్తించిన నామమిది. నశించు పాపుల రక్షింపలోకమున కీర్తించిన నామమిది. పరలోకమున చేర్చు నామమిది. పరలోకమున చేర్చు నామమిది. పరలోకమున చేర్చు నామమిది. యేసు పరిశుద్ధ నామము నాకు ఎప్పుడు అధిక స్తోత్రమే. యేసే పరిశుద్ధ నామం. ఈ రాజమార్గంలో వెళ్ళే నామం యేసే నామం. కాబట్టి రాజమార్గం యేసే నామం. యేసే నామం దారిలో ఉంది. అలాగా ప్రభు చెప్పింది ఏంటి? ఇరుకు ద్వారమున ప్రవేశింప పోరాడండి. అనేకులు వెళ్ళాలని చూస్తారు కానీ వారి వల్ల కాదు. స్నేహాలు, చెడు అలవాట్లు, చెడు మాటలు, ఇష్టం వచ్చినవి ఈ దారిలో ఉండవు. విశాలమైన దారిలో అన్నీ ఉంటాయి. చివరిగా వెళ్ళే కొద్ది విశాలమైన దారి వెళ్ళే కొద్ది ఇరుకయ్యి నరకాన్ని తీసుకెళ్తుంది. ఇరుకైన దారి ప్రభు కొరకు కష్టమైన నష్టమైన నిలబడితే చివరికి విశాలంగా వెళ్ళి పర్లకాన్ని చేరుస్తుంది. ఏ దారి కావాలో నువ్వు ఆలోచించుకో. ప్రభు వాక్యం విన్నావు, ఆయన కొరకు బ్రతుకుతాం. యేసు ప్రభువా, మీ సన్నిధిలో చేరి మొరపెట్టుకుంటున్నాం. ప్రభువా, ఎంతవరకు మమ్మల్ని ప్రేమించి నీ వాక్కులు మాకు ఇచ్చావు. జ్ఞానులు వెళ్ళిన దారి నాయనా, మీరు చెప్పారు నో ఈ దారి కాదు, మారాలి, దారి మారాలి అన్నావు. కాబట్టి వారు దారి మారారు. మీ దగ్గరికి వచ్చేవరకు ఒక దారి, మీ దగ్గరికి వచ్చాక దారి మార్చేశావు. ఎంత ఆనందము సమాధానంతో వారి దేశం వెళ్ళారు. మీ దారి మాకు నెమ్మది సమాధానం ఇస్తుంది, ఆరోగ్యము భద్రత ఇస్తుంది అని విన్నాము. నీ దారిలో సాతాను నడవకుండా ఆటంకం పెడతా ఉంటాడు. కాబట్టి ఆ దారి ఎక్కడ తప్పకుండా పరలోకము చేరే వరకు ఈ దారిలో నడిచేవారుగా మమ్మల్ని చేయి. ఈ వాక్యాన్ని ముద్ర వేసి భద్రపరచు. ఘనత మహిమ ప్రభావాలను పొందుకోండి. ఇదేనో రాలేపోయిన వారికి కూడా గ్రహింపి ఏసులో నడుచున్నాం తండ్రి. ఆమె తండ్రైన దేవుని దయ, ప్రభువైన యేసుక్రీస్తు యొక్క కృప, పరిశుద్ధాత్మ దేవుని సహవాసం మనకు తోడుగా ఉండి సరైన దారి గుర్తించి యేసే దారిలో నడుస్తూ, సాతాను దారి ఎదిరించి, హేరోదు దారి ఎదిరించి యేసే దారిలో నడుస్తూ దీవెన సమాధానం పొందుకొని అనేకులు పంచినట్లుగా ప్రభు దయ చూపి మనల్ని నడిపించి కాపాడును గాక. ఆమెన్.